మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దాన సందేశ కూడికకు చేరి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. రెండు చేతులు పైకెత్తి గంభీరంగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? ప్రభు మిమ్మల్ని అందరినీ సియోన్లో నుంచి ఆశీర్వదించును గాక. సంవత్సరం మధ్యలోకి వచ్చాము. ఇప్పుడు మనం సంవత్సరం మధ్యలో ఉన్నాం. ఇటు చూస్తే 6 నెలలు గడిచిపోయాయి. ఇటు తిరిగి చూస్తే ముందు ఇంకా 6 నెలలు ఉన్నాయి. సంవత్సరం మధ్యలో ఉన్నాం మనం. సగం సంవత్సరం గతించిపోయింది, మిగతా సగం మన ముందు ఉంది. గత కాలం అంతా కూడా కృపలో కాపాడిన ప్రభువే ఇక ముందున్న కాలం అంతా కూడా కృపతో కాపాడబోతున్నాడు. గత కాలం అంతా కృపతో పోషించిన ప్రభువే ముందున్న కాలం అంతా కూడా కృపతో పోషించబోతున్నాడు. గత కాలం కంటికి కనుపాప వలె కృపతో కంచి వేసి కనుపాప వలె కాపాడిన నా దేవుడే ముందున్న కాలం అంతా కూడా తన కంటి పాప వల్లే నేను కాపాడుకొనబోతా ఉన్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇదే పదం చెప్పండి ఈ నెలంతా. ఈ రోజు నుంచి కృప 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 అనే మాట మీ నోటి నుంచి ప్రతిధ్వనించాలి. ఎందుకనంటే యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి వాక్యాన్ని చూద్దాం. ఇక్కడుంది చూడండి, ఇక్కడుంది చూడండి, వాక్యం చదవండి. యెషయా ప్రవచన గ్రంథం. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపుదును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి ఉత్సాహంగా. దేవునికి మహిమ కలుగునుగాక. కృప గురించి దేవుడు వాగ్దానం ఇచ్చేపాటికి చాలా ఉత్సాహంగా వచ్చా, ఉజ్జీవంగా. హల్లెలూయా. ఏ కృప? శాశ్వత. ఇక్కడ ఒక మాట చెప్పబడింది, ఇది మీరు గమనించండి. కృప పొందిన వాడివిగా నీవు ఉండాలి, కృప పొందిన దానివిగా నీవు ఉండాలి. చాలామంది కృప పొందుతారు, కానీ ఆ కృపలో ఉన్న విలువను తెలియక ఆ కృపను పోగొట్టుకుంటారు. నీవు కృప పొందిన వాడివిగా ఉండడం కాదు, నీవు కృప పొంది కృపను కాపాడుకుని వాడివిగా ఉండాలి. కృప అంటే అర్థం అర్హత లేకపోయినా కానీ, యోగ్యత లేకపోయినా కానీ దేవుడు అనుగ్రహిస్తే చూపితే వచ్చేది కృప. ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా దేవుని కృప నీకు అనుగ్రహించబడుతుంది. అది ఎలాగో తెలుసా? దావీదు నాకు చూపినట్లుగా శాశ్వత కృపగా నా ప్రభువు నీకు చూపించబోతాను. హల్లెలూయా. దావీదు నాకు చూపిన శాశ్వత కృప, ఆ మాటకు అర్థం ఏంటి? నేను ఆలోచించాను. చాలామంది కృప పొందారు, చాలామంది కృప పొందారు, కానీ కృపను పోగొట్టుకున్నారు. కృప విలువ తెలియక పోగొట్టుకున్నారు. దావీదు అనే పేరు దేవుడు ఇక్కడ ఎందుకని ఉచ్చరించాడు? దావీదు అనే పేరు ఇక్కడ ఎందుకు చెప్పాడు? శాశ్వత కృప మీకు చూపుదును అనొచ్చు కదా. దావీదు నాకు చూపిన ఆ శాశ్వత కృపను నీకును చూపుదు అని దేవుడు ఎందుకు అంటున్నారు అని అంటే, చాలామంది కృప పొందారు, కృపను పోగొట్టుకున్నారు, కృపను కాపాడుకోలేకపోయారు. అనేకులు కృప పొందుతారు, ఆ పొందుకొనిన కృప యొక్క విలువ తెలియక ఆ కృపను కాళ్ళతో అనుకున్నట్లుగా కోల్పోతారు, పోగొట్టుకుంటారు. అయితే దావీదు అలా కాదండి. దావీదు అలా కాదు. దావీదు కృప పొందుకుంటే దేవుడే ఏమని చెప్తారో తెలుసా? అదిగో ఆ పలానా వ్యక్తికి నేను నా కృపను దూరం చేశాను, ఆ పలానా వ్యక్తి నుంచి నా కృపను నేను పూర్తిగా తీసివేశాను, అదిగో ఆ వ్యక్తికి నా కృపను ఎడమ చేశాను. అయితే దావీదుకి నా కృపను బొత్తిగా దూరం చేయను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును అంటే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుని యొక్క కృప శాశ్వతమైన కృపగా ఒక వ్యక్తి జీవితంలోనికి దిగి వస్తే, నా దేవుని యొక్క కృప ఒక వ్యక్తి యొక్క జీవితంలో బలముగా క్రియ చేస్తే ఎంతగా ఒక మనిషి హెచ్చించబడగలడో, ఎంతగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందగలడో,
ఎంతగా నా దేవుని కృప శాశ్వత కృపగా ఒక వ్యక్తి జీవితంలోనికి దిగి వస్తే ఆ వ్యక్తి ఎంతలా మార్చబడగలడో చెప్పడానికి నిదర్శనమే ఒక దావీదు యొక్క జీవితం. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను నీకును చూపుదును అంటే అర్థం ఏంటి అని అంటే, దావీదుని నేను ఎలా హెచ్చించానో, దావీదుని నేను ఎలా ఆశీర్వదించానో, దావీదుని నేను ఎలా స్థిరపరిచానో, దావీదుని నేను ఎలా గుణపరిచానో, దావీదుని నేను ఎలాగైతే అతని యొక్క సింహాసనం నిత్యం ఉండేటట్లుగా స్థిరపరిచానో, నీ జీవితంలో కూడా నా కృపను నువ్వు కాపాడుకొనినట్లయితే కనుక దావీదుని హెచ్చించినట్లుగా నిన్ను కూడా హెచ్చిస్తాను. దావీదు జీవితాన్ని మలచినట్లుగానే నీ జీవితాన్ని కూడా నేను పూర్తిగా మలచగలను, మార్చగలను, తీర్చిదిద్దగలను. నీకు అనుగ్రహించబడుతున్న కృప ఎలాంటి కృప అనంటే శాశ్వతమైన కృప. అంటే నిన్ను ఎన్నడూ విడిచిపోని కృప, నిన్ను ఎన్నడూ ఎడబాయిన కృప, నిన్ను ఎన్నడూ కూడా దాటిపోని కృప, శాశ్వతమైన కృపగా నీతో ఎల్లవేళలా ఉండి ఆయనకు తగిన రీతిగా నిన్ను మార్చబోతున్న కృప ఈ నా దేవుని యొక్క శాశ్వతమైన కృప. హల్లెలూయా. దావీదు జీవితంలో ఈ కృప అనంతమైనది. గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని సింహాసనానికి హెచ్చించి రాజుగా ఆశీర్వదించినది ఈ కృప. బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆ బాలుడిని తీసుకొని ఇశ్రాయేలీయుల ప్రజలకు రాజుగా అభిషేకించినది ఈ కృప. దేవుడు అతనికి తోడయ్యుండి దావీదుని రాజుగా మార్చినది ఈ కృప. దావీదు ఎన్నో పాపాలు చేశాడు, దావీదులో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినా కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టల. దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో ఒక లోతైన పశ్చాత్తాపాన్ని దావీదు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కృపతో ఈ దావీదుని నింపడం జరిగింది. హల్లెలూయా. దావీదు జీవితంలో చూపిన ప్రధాన కృపల గురించి ఒక 4-5 సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపారమైన కృప దావీదుకు దేవుడు చూపించాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఈ దావీదుని ఈ కృప నాయకుడిగా ఎంచుకుంది. యెహోవా అంటాడు, నా హృదయానుసారమైన వ్యక్తి, నేను కోరుకొనిన వాడు. 16వ అధ్యాయం 12వ వాక్యం. నేను కోరుకొనిన వాడు ఇతడే, నీవు లేచి అతనిని అభిషేకించు. హల్లెలూయా. కొట్టండి కొట్టండి, గట్టిగా కొట్టండి. అదే ఇది నాన్న నీ జీవితంలో కూడా జరగబోతా ఉంది. కొట్టండి, స్తోత్రం చెప్తా కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్వరం సమూయేలుతో మాట్లాడుతుంది. నేను ఎన్నుకొనిన వాడు ఇతడే, నేను ఇతనిని కోరుకున్నాను, ఇతన్ని అభిషేకించు. గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపరి, అది కూడా ఒక బాలుడు. ఒక బాలుడిని దేవుడు ఏరుకొని కోరుకుంటున్నాడు. నాయకునిగా ఎన్నుకోవటం. నేను ఇతన్ని ఎన్నుకున్నాను, ఇతన్ని కోరుకున్నాను, ఇతన్ని అభిషేకించు, ఇతడు నాకు కావాలి. లోకమేమో నిన్ను వద్దంటుంది, నిన్ను ఎరిగిన వాళ్ళే నిన్ను వద్దంటున్నారు, నువ్వు కోరుకున్న వాళ్ళే నిన్ను ఏరి మరీ తీసి పారేస్తున్నారు. నువ్వు వద్దు అని అంటున్నారు, నిన్ను కోరుకోవట్లేదు, నిన్ను వద్దు అని అంటున్నారు. నీ వారు స్వజనులు, సొంత ప్రజలు, రక్త సంబంధికులే, లోకమే నిన్ను వద్దు అని అంటుంది. దావీదు విషయంలో జరిగింది కూడా అదే. అందరూ వద్దు అంటున్నారు, కుటుంబం అతను వద్దు అని చెప్పానంటుంది. కానీ యెహోవా ఏమంటున్నారు తెలుసా? నేను ఇతనిని కోరుకున్నాను. వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని హృదయమందు తలంచుకొని ధైర్యం తెచ్చుకో. యెహోవా నిన్ను ఏర్పాటు చేసుకుని దినమును తలంచి ధైర్యం తెచ్చుకో. యెహోవా ఎంపికలో, యెహోవా ప్రణాళికలో, యెహోవా నిన్ను కోరుకునే విధానాన్ని తలంచి ఆయనను మైమార్చి స్తుతించు. ఇతడు వద్దు అని చెప్పాలని స్వజనులు, సొంత జనులు, రక్త సంబంధికులు అంటే యెహోవా అంటున్నాడు, నేను ఇతనును కోరుకున్నాను.
నేను సియోనును కోరుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవాది దేవుడు నేను పలానా వ్యక్తిని కోరుకున్నాను, దేవాది దేవుడు నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను అభిషేకించాలనుకుంటున్నాను, నా శాశ్వతమైన కృప నీకు చూపాలనుకుంటున్నాను, నా కృప నీ ఎడల శాశ్వతమైన కృపగా కనపరచబోతున్నాను, నా శాశ్వతమైన కృపతో నిన్ను తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నానని దేవాది దేవుడు చెప్పడం అనంటే అది సియోను గురించి చెప్పిన తర్వాత నీ గురించి చెప్పుతున్నట్లే. హల్లెలూయా. ఏంటండి? నేను సియోనుని కోరుకొని ఉన్నాను, నేను దావీదుని కోరుకొని ఉన్నాను. ఆ తర్వాత దేవుడు నీ గురించి చెప్తున్నాడు, నేను నిన్ను కోరుకొని ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దావీదుని ఏర్పాటు చేసుకొని అభిషేకించమని ఏమని చెప్తున్నాడో తెలుసా? అతడు నా హృదయానుసారుడు. ఏం చేశాడో తెలుసా? దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకొని గొప్పవాణిగా చేయటం ప్రారంభించాడు. దావీదు నాకు చూపిన శాశ్వత కృప నీకు చూపించి నేను గొప్ప చేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు. చిన్న వయసులోనే దేవుడు దావీదును గుర్తించాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదుని దేవుడు గుర్తించి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక అధిపతిగా, ఒక నాయకుడిగా నియమించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు నాకు చూపిన శాశ్వత కృప నీకు చూపుదును అంటే అర్థం ఏంటో తెలుసునా? గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపరిని, బాలుడైనటువంటి దావీదుని తానున్నటువంటి ఆ స్థితిలోనే గుర్తించి దావీదుని ఏర్పాటు చేసుకొని కోరుకొని దావీదుని అధిపతిగా, ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించి ఎన్నుకొని నియమించి ఆశీర్వదించిన నా దేవుని యొక్క శాశ్వతమైన కృప నీ ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ చూస్తూ ఉన్నది. ఆ కృప నీ ఉన్న స్థితిలన్నింటినీ కూడా నా దేవుడు ఎరిగి ఉన్నాడు. అక్కడ నుంచి నిన్ను దావీదుని లేపినట్లుగా, దావీదుని హెచ్చించినట్లుగా, దావీదుని అభిషేకించినట్లుగా ఒక ప్రత్యేకమైన కృపతో నిన్ను నింపి ఆశీర్వదించడం ఈ రోజు నుంచి, ఈ జూలై మాసం నుంచి ప్రారంభించబోతున్నాడు నా దేవుడు. ఈ దినం నుంచి సియోనిసి పరిచయం నా దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఈ దినం నుంచి నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ స్థితిని ఎరిగి ఉన్న నా దేవుడు నీ స్థితిలో నిన్ను దాటిపోకుండా, నిన్ను ఎందరు వద్దంటున్నా కానీ, నిన్ను ఎందరు తీసి పారేసినా కానీ, నిన్ను ఎవరు కోరుకోకపోయినా కానీ సియోనును కోరుకున్నట్లుగా నిన్ను కోరుకున్నాడు నా దేవుడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్నట్టుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను హెచ్చించక మానడు. నీ విషయంలో ఏర్పాటు దేవుడిది గొప్పది. హల్లెలూయా. ఎంత ఘనంగా చెప్తున్నాడో తెలుసా దేవుడు నీ విషయంలో? ఎంత గొప్పగా చెప్తున్నాడో తెలుసా దేవుడిని విషయంలో? నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, అతడు నా హృదయానుసారుడు, నేను ఇతన్ని కోరుకొని ఉన్నాను. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులన్నిటినీ నా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ స్థితిగతులన్నిటిని కూడా పూర్తిగా ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాద సంబంధమైన మార్పు తీసుకొని రావటానికి శాశ్వత కృప నీకు చూపబోతున్నాడు. శాశ్వత కృప నీకు ప్రభు చూపబోతున్నాడు. ఏ వాగ్దానం తెలుసా? ఈ వాగ్దానం నీ స్థితి ఇలాగే ఉండదు. నీ స్థితిగతులను నా దేవుని కృప మార్చబోతుంది. కృపకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో అద్భుతమైన రీతిగా నీ జీవితాన్ని మార్చబోయేలాగా నా దేవుని యొక్క శాశ్వతమైన కృప దావీదుకు చూపినట్లే నీకు కూడా చూపబోతాను. నువ్వెవరివి? గొర్రెల కాపరిని. నిన్ను ఎలా మార్చింది? ఇశ్రాయేలీయులకు అధిపతిగా. మీ కుటుంబంలో కానీ, నీ వంశములో కానీ రాజులు ఎవరైనా ఉన్నారా? రాజ్య పరిపాలన చేసినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా? లేరు. నీ తాత ముత్తాతల దగ్గర నుంచి వంశ పారంపర్యంగా నీకేమన్నా ఇది వచ్చినదా? కాదు. మరి గొర్రెల కాపురమైన నీవు ఇశ్రాయేలీయులకు అధిపతిగా, రాజుగా, నాయకుడిగా ఎలా మారావు? ఏం లేదండి, నేను కృప పొందాను, ఆ కృపను కాపాడుకున్నాను, ఆ కృపే నన్ను ఎంతగా హెచ్చించింది. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను? వాగ్దానం చెప్పండి ఒకసారి. ఉపవాసం ఉండండి. ఈరోజు ఈ వాగ్దానం వినిన తర్వాత రేపే ఉండండి. ఒక 3 రోజులు ఉపవాసం ఉండండి.
ఉదయం లెగవగాలని అడగండి, రాత్రి పడుకునేటప్పుడు అడగండి, అయ్యా దావీదు నాకు చూపిన శాశ్వత కృప నాకును చూపయ్యా. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి తెలుసా? ఈ వాగ్దానం దేవుడు సేవ కోసం నాకు ఇచ్చిన వాగ్దానం. మరి ఈ నెలలో ఎందుకు ఇవ్వమన్నాడో నాకు అర్థం కాల. ఈ నెలలో, జూలై నెలలో ఎందుకు ఇవ్వమన్నాడో నాకు 6 నెలలు దాటుకుంటూ వచ్చాం ఆ కృపతోనే. హల్లెలూయా! దావీదు స్థితిగతులను మార్చాడు దేవుడు. నీతిమంతుల స్థితిగతులను శాశ్వత కృపతో మార్చాడు దేవుడు. నా స్థితిగతులను కూడా శాశ్వత కృపతో మార్చబోతున్నాడు దేవుడు. ఆ కృపే మార్చబోతుంది మన స్థితిగతులు. కృపే. ఉదయాన్నే మోకాళ్ళేసి అడగండి, అయ్యా శాశ్వత కృప నాకు చూపించయ్యా. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు అడగండి, అయ్యా శాశ్వత కృపకు అర్హునిగా నన్ను మార్చయ్యా. మందిరంలోకి వచ్చినప్పుడు అలా అడగండి, అయ్యా శాశ్వతమైన కృప నా ఎడలో చూపయ్యా. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప నాకు కూడా చూపయ్యా అని పనిలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నా కానీ దావీదు నాకు చూపిన శాశ్వత కృప, దావీదు నాకు చూపిన శాశ్వత కృప, దావీదు నాకు చూపిన శాశ్వత కృప. నీ సేవలో దేవునిని అడుగు. సేవలోనైనా, పరిచర్యలో అయినా, సంఘంలో అయినా, ఇంటి దగ్గరైనా, చేతి పనిలోనైనా, అయ్యా నాకు దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప చూపయ్యా, ప్లీజ్ యేసయ్యా నాకు దావీదు నాకు చూపిన శాశ్వత కృపను చూపయ్యా అని ప్రార్థన చేసుకో. అలాగే నేను పొందిన కృపను కాపాడుకునే కృపను కూడా ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకో. కృపలో నేను నిలబడాలని అని కూడా ప్రార్థన చేసుకో. రెండో మాట 17వ అధ్యాయం 4వ వాక్యంలో, ఇప్పుడు మీరు చదివినటువంటి సమూయేలు మొదటి గ్రంథమే. ఈ శాశ్వత కృప ఏం చేసిద్దో తెలుసా? ఇప్పటిదాకా ఏ విజయాన్ని నువ్వు చూడలేకపోయావో ఆ విషయంలో నీకు విజయాన్ని ఈ శాశ్వత కృపే దయచేయబోతాడు. ఇప్పటిదాకా నువ్వు చవి చూడని యుద్ధాలలో నువ్వు ఊహించని అత్యధికమైన ఘన విజయాన్ని నీకు దయచేయబోతాడు. స్తోత్రం కలుగునుగాక. నాకు ఏ అనుభవం లేదు, నాకేమీ చేత కాదు, నాకేమీ రాదు, యుద్ధం చేయటం రాదు, పోరాటంలోకి ఎలా వెళ్ళాలో తెలియదు, శత్రువు మీద ఎలా పోరాడాలో తెలియదు, నాకేమీ రాదు, నాకేం చేత కాదు, నా వల్ల కాదు అని అనుకుంటున్నావు కదా. ఇప్పటిదాకా ఏం పాట పాడారు మీరు? ఏమి రాని వాడను. పాడండి. ఏమి రాని, అదే పాడండి. ఏమి రాని వాడు. పాడండి. ఏం రాదు? యుద్ధం రాదు. ఏమి రాదు? పోరాటం రాదు. ఏమి రాదు? ఎలా పోరాడితే విజయం వచ్చిందో తెలీదు, రాదు అని ఈ పాట పాడుతూ వచ్చారు మీరు. నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, నాకేమీ చేత కాదు. యుద్ధం తెలుసా? పోరాటం తెలుసా? విజయం ఎలా వచ్చిందో తెలుసా? అసలు యుద్ధం ఎలా చేయాలో తెలుసా? నీలో టాలెంట్ ఉందా? మల్టీ టాలెంట్స్ ఉన్నాయా? నీలో నాలెడ్జ్ ఉందా? కిడ్నీ ఉందా? లివర్ ఉందా? గుండెకాయ ఉందా? కళ్ళు ఉన్నాయా? వీటిలన్నింటినీ సమాధానం చెప్తున్నారు. జ్ఞానం ఉందా? తెలివి ఉందా? నీలో ఏమీ లేవు. నీలో టాలెంట్ లేదు, నీలో నాలెడ్జ్ లేదు, నీలో జ్ఞానము, తెలివి, యుద్ధం చేసే అనుభవం, నేర్పరితనము, ప్రావీణ్యత, మాట మాట్లాడే జ్ఞానము ఏమీ తెలియదు నీకు. అయితే నీలో ఏముందో తెలుసా? శాశ్వతమైన కృప నీలో ఉంది. నీవు శాశ్వతమైన కృప పొందిన వాడివి, నీవు శాశ్వతమైన కృప పొందిన దానివి. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? నీకు ఆయుధాలు అవసరంలా, నీ వేళ్ళే ఆయుధాలు. నీ వేళ్ళకి పోరాటం నేర్పిస్తాడు, నీ చేతులకు యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తాడు. మరొకసారి చెప్తాం గట్టిగా ఆమేనని. హల్లెలూయా. అన్నయ్యలు అంటారు, నీకేం అనుభవం ఉందరా? రేయ్ నీకేమి? హల్లెలూయా. ఇందాక మనం ఏం పొందాం? ఫస్ట్ పాయింట్లో స్థితి మారేటటువంటి కృప పొందాం. స్థితిని మార్చే అభిషేకాన్ని. మీకు ఒక చమత్కారమైనటువంటి విషయం చెప్తాను, వినండి. బాలుడైనటువంటి దావీదుని అభిషేకించాడు దేవుడు.
అభిషేకించబడగానే బాలుడు నేను ఇశ్రాయేలీయుల మీద రాజు అయిపోయానని చెప్పాను సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడా? ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఆ సింహాసనం దగ్గరికి వెళుతుంటే ఆ దారిలో సింహం ఎదురొచ్చింది. ఆ సింహాసనం దగ్గరికే వెళుతుంటే ఆ దారిలో గొల్యాతు ఎదురొచ్చాడు. ఆ సింహాసనాన్ని స్వతంత్రించుకోవడానికి వెళుతుంటే అదే దారిలో సౌలు వచ్చాడు. ఆ సింహాసనాన్ని జయించడానికి వెళుతుంటే అదే దారిలో ఫిలిస్తీన్లు వచ్చారు. అదే సింహాసనాన్ని స్వతంత్రించుకొని రాజుగా పరిపాలించడానికి వెళుతున్నటువంటి ఆ దారిలో కుంటోళ్ళు వచ్చారు, గుడ్డోళ్ళు వచ్చారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలిసిన, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని జయించేలాగా చేసింది శాశ్వత కృప. సింహాన్ని జయించేలాగా చేసింది శాశ్వతమైన కృప. సౌలును జయించేలాగా చేసింది శాశ్వతమైన కృప. ఎన్నొస్తున్నా కానీ దావీదు ఇప్పుడు ఏమంటున్నాడో తెలిసిన, ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయింది. అయితే ఆశ్చర్యమైన సంగతి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎలుగుబంటి ఒకసారి వచ్చింది. ఎలుగుబంటిని మించింది ఏది? చెప్పండి, ఎవరిది చెప్పండి. సింహాన్ని మించింది ఇంకొకటి ఉందా? మనిషే కదండి, గొల్యాతు. ఒకదానిని మించిన శోధన ఇంకోటి, ఒకదానిని మించిన ప్రతికూలత ఇంకోటి. ఒక సమస్య పోయిందిలే అనుకుంటే ఇంకొక సమస్య. చెప్పండి, ఎవరిదే చెప్పండి. ఒక్కోసారి కూర్చొని నువ్వేమనుకుంటావు, 2023లో నాకు ఆ సమస్య వచ్చింది, అయ్యా దేవుని కృప తోడై ఉండటం వల్ల ఆ సమస్యను జయించుకొని వచ్చాను, ఇప్పుడు ఏ సమస్య లేదనుకుంటావు, తెల్లారేపాటికి సమస్య వస్తుంది. వస్తా రాదా? మరలా నిన్ను స్తుతించి నీవు ఈరోజు ఏమంటావు, నిన్నేగా స్తుతించని ఈలోపే సమస్య రావాలా అని అనుకుంటావు. సమస్య ఏ కోణంలో వచ్చినా, ఏ కోణంలో మారి వచ్చినా నువ్వేమనుకోవాలి తెలుసా, లోపల నాలో శాశ్వతమైన కృప ఉంది, నేను శాశ్వతమైన కృప పొందిన వ్యక్తిని. చెప్పగలరా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సమస్య రంగాలను చెప్పగలరా? సైలెంట్ అయిపోయారండి. ఏదైనా సమస్య కుటుంబంలో వచ్చింది, అప్పుడు మీరేం చెప్పాలి? ఎందుకని? గొల్యాతుపై ఎలాంటి యుద్ధ అనుభవం, ఎలాంటి పోరాటంలో అనుభవం, ఎలాంటి నేర్పరితనం లేనటువంటి దావీదుకి దేవుడు అపారమైన ధైర్యాన్ని ఇచ్చి గొల్యాతును జయించే శక్తిని ఇచ్చాడు. అదే దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నీకు కూడా ప్రభు చూపుతాడు. మీ వ్రేలను చూడండి ఒకసారి. చూసారా? చేతులను చూడండి ఒకసారి, వ్రేలను చూడండి ఒకసారి, చేతులను చూడండి ఒకసారి. ఏం చూసుకుంటున్నారు? వ్రేలను చూడండి, చేతులను చూడండి. వ్రేళ్లను చూసి చెప్పండి, నా వ్రేళ్లకు యుద్ధము. నీ వ్రేళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు? చెప్పండి, నోరుదే చెప్పండి. యుద్ధం. నీ చేతులకి ఏం నేర్పిస్తున్నాడు? ఎలాగా? దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప. రెండో మాట ఏంటి అనంటే, ఎలాంటి అనుభవం లేని దావీదుని ఈ శాశ్వతమైన కృప ఏం చేసిందో తెలుసా అండి? భయపడకుండా అపారమైనటువంటి ధైర్యంతో నింపి గొల్యాతుని జయించేలాగా శక్తితో నింపింది. నీ జీవితంలో ఎలాంటి పోరాటమైనా సరే భయపడబాకు. ఎలుగుబంటి వచ్చిందా? భయపడబాకు. సింహం వచ్చిందా? భయపడబాకు. గొల్యాతు వచ్చాడా? భయపడబాకు. ఎందుకని తెలిసిన, అది ఆ శోధన సాతానుగాడు ఎలాగ రూపాన్ని మార్చుకొని వచ్చినా కానీ దానిని జయించే శక్తితో నిన్ను నింపుతాడు. అదే దావీదునకు చూపిన శాశ్వతమైన. మూడో విషయం, సౌలు చేతి నుంచి దావీదుకి రక్షణ దయచేశాడు దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతున్నాడు. ఎవరో వెంటాడుతుంది? తరుగుతున్నాడు. దేనికి? చంపడానికి. ఏం చేయడానికి? ఎక్కడ దొరుకుతాడో చంపుదాం, పాతేద్దాం. ఎక్కడ దొరుకుతాడో గోడకేసి గుచ్చుదాం. అలాగ విషపు చూపులు నిలబెట్టి ఉన్నాడు. ఎవరి మీద? ఎవరో? సౌలు దావీదు మీద విషపు చూపులు. కోటలో దొరుకుతాడా? అరణ్యంలో దొరుకుతాడా? వీడు ఎక్కడ దొరుకుతాడా? వీడిని ఈటితో పొడిచి చంపుదాం,
ఒక దెబ్బతో గోడకేసి గుచ్చుదాం అని సౌలు తరుముతా ఉన్నాడు ఎంతో కాలంగా. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? కంటికి కనుపాప వలె దావీదుని కాపాడుకుంటూ దేవుడు దావీదుకి ఏ సింహాసనాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ సింహాసనాన్ని అధిష్ఠించేలాగా దేవుని కృప చేసింది. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి గంభీరంగా. దేవుని మాటల్ని స్వీకరించే స్థితిలో లేకపోతే నీ స్థితి మారదు. దేవుని మాటల్ని విశ్వాసంతో స్వీకరించి చక్కగా జాగ్రత్తగా వినగలిగితే అప్పుడు నీ జీవితంలో ఈ వాగ్దానాల వర్షం నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నింపగలుగుతుంది. హల్లెలూయా. దావీదు వెళుతుంటే దావీదుని సౌలు తరుముతా ఉన్నాడు. ఆ సౌలు కళ్ళల్లో దావీదుని పెట్టుకొని చూస్తున్నాడు, ఈటి ఇసురుతున్నాడు. కానీ ఆ ఈటికి చిక్కకుండా, సౌలు కన్నులకు చిక్కకుండా ఏమండి ఈ కృప ఏం చేస్తుందో తెలిసిన తప్పిస్తుంది. దేవుడు అతనికి ఏ సింహాసనాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ సింహాసనాన్ని ఆసీనుడయ్యేలాగా, ఆ సింహాసనాన్ని అధిష్ఠించేలాగా ఈ కృప చేసింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను నీకును. మూడో మాట, ఆ కృప ఏం చేస్తుంది? నీకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశారో, సాతానుగాడు నీ మీద విషపు చూపులు నిలిపినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా, ఎన్ని బాణాలు వేసినా, నిన్ను ఎంతగా చిత్రవద చేయాలని చెప్పి తరుముకొనినా కానీ నీ మనసులో దేవుని యొక్క వాగ్దానాన్ని స్థిరపరచుకో. ఏమని? దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదునని వాగ్దానం చేసిన నా దేవుడు దావీదుని సౌలు విషపు చూపుల నుంచి తప్పించినట్లుగా, దావీదుని సౌలు యొక్క ఈటి నుంచి తప్పించినట్లుగా, దావీదుని సింహాసనాన్ని అధిష్ఠించేలాగా చేసినట్లుగా నా యెడల కూడా ఆ శాశ్వతమైన కృప పోరాటాలన్నిటి నుంచి తప్పించబోతుంది. శత్రువు విషపు చూపుల నుంచి తప్పించబోతుంది. నాకు గొప్ప ఘన విజయాన్ని దయచేయబోతుంది. వాగ్దానాన్ని నేను దేవుని కృపతో స్వాధీనపరుచుకుందును. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక నిబంధన చేశాడు దావీదుతో దేవుడు. ఏంటా నిబంధన అనంటే, ఆమెను చెప్పడం కాదు, అసలు ప్రభు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వాగ్దానం అంటే ఏంటో తెలిసిన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితిలో వస్తారు. ఎవరెవరు ఏ పరిస్థితిలో వస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ వెళ్ళి హత్తుకునిద్ది. కొంతమందిని అన్ని పాయింట్లు హత్తుకుంటాయి. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని వాగ్దానాలు ప్రభు చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చుకొని మనం చచ్చిపోవాలి. ఎన్ని వాగ్దానాలు ప్రభు చేశాడో ఆ వాగ్దానాలన్నింటిని కూడా అనుభవించి ఆ వాగ్దాన ఫలాలను చూసి మనం విశ్రాంతిలోకి ప్రవేశించాలి. నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానాన్ని నేను, అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు జన్మిస్తాడని. ఎవరి వంశం నుంచి వచ్చారు యేసు ప్రభు? గ్రుడ్డివాడు యేసు ప్రభు త్రోవ నుంచి వెళతా ఉంటే ఏమని పిలిచాడు? దావీదు. యెషయా ఏమని ప్రవచించాడు? యెషయా అనే మొద్దు నుంచి చిగురు పుట్టును. యెషయా ఎవరు? దావీదు తండ్రి. ఇప్పుడు ప్రవచనాలే కానివ్వండి, లేఖనాలే కానివ్వండి, వాగ్దానాలే కానివ్వండి, యేసుక్రీస్తు ఎవరి వంశంలో నుంచి వచ్చారని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు అదే దావీదు పేరు దేవుడు దావీదుతో ఒక నిబంధన చేశాడు. ఏంటో తెలిసిన, నీ వంశంలో నుంచి మెస్సయ్య యేసుక్రీస్తు వస్తాడు. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను అంటే అర్థం ఏంటి తెలిసిన, నిత్యత్వంలో కూడా పరలోక రాజ్యంలో కూడా దావీదు యొక్క పేరు ప్రతిధ్వనించేలాగా, పరలోకంలో కూడా దావీదు పేరు వినబడేలాగా దావీదు నాకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గంభీరంగా. హల్లెలూయా. ప్రభు రాకడలో ఎత్తబడటానికి ఏం కావాలి? నీకు కృప కావాలి. దైవిక స్వస్థత పొందడానికి నీకేం కావాలి? కృప కావాలి. ఈ శాశ్వతమైన కృపతో నువ్వు ప్రభు వలే మారాలి. శాశ్వతమైన కృప పొంది
ఈ భూమి మీద మాత్రమే కాదు దావీదు స్థిరపరచబడింది. శాశ్వత కృప పొంది ఈ భూమి మీద మాత్రమే కాదు దావీదు యొక్క పేరు స్థిరపరచబడింది. పరలోక రాజ్యంలో కూడా ప్రకటన గ్రంథంలో మీరు చదవండి, దావీదు అనే పేరు, దావీదు వంశం పరలోక రాజ్యంలో కూడా కొనియాడబడతా ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద దావీదు సియోను పురాన్ని ఏం చేసుకున్నాడండి? మోషే ఉన్నాడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? యెహోషువ ఉన్నాడా? సూర్య చంద్రులను నిలిపివేశాడా? మోషేకి సియోను కొండ ప్రత్యక్షత దొరికిందా? ఆ పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవరికి కూడా కలగని సియోను కొండ ప్రత్యక్షత ఒకే ఒక్కడు, దావీదుకి సియోను పురాన్ని చేజిక్కించుకోవాలని ఆ తపన, ఆ ఆశ కలిగింది. అంతేకాదు ఇంకా చెప్తాను నేనండి, ఆ సియోను కొండని ఎలా పడితే అలా స్వాధీనం చేసుకోలేము. అందుకని అక్కడ ఆల్రెడీ కుంటివారు, గుడ్డోరు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఏమంటారు దావీదుని చూసి, రేయ్ నువ్వు ఇక్కడికి వస్తావా? నువ్వు ఇక్కడ జెండా ఎగరేస్తావా? అన్నిటిని గెలిచాను, అన్నిటిని జయించాను, ఇక్కడికి కూడా వస్తానని అంటావా? ఇక్కడికి ఎలా వస్తావు? రారా, నీ కాళ్ళు ఎరక్కొడతాం. కుంటోడు దావీదుకి వార్నింగ్ ఇస్తున్నాడు. గుడ్డోడు అప్పటికే రాజు అయినటువంటి దావీదుకి ఏం చేస్తున్నాడంటే సవాలు ఇసురుతున్నాడు. అన్నీ ఉన్నాడు, అంతెత్తు ఆజానుబాహుడు సవాలు ఇసురుతున్నాడు. ఎవడరా నువ్వు? ఆఫ్రాల్ గాడివి, నా దేవుణ్ణి దూషించడానికి, తిరస్కరించడానికి నువ్వు ఎవడివిరా అని అన్నాడు. వదులుతాడా? అయితే ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా దేవుని దగ్గర కనిపెట్టాడు. అయ్యా గొర్రెలు కాపరైన నన్ను ఇక్కడ వరకు. కొంతమంది స్థితి మర్చిపోతారు, కొంతమంది స్థితిని మర్చిపోతారు. నీవు ఎప్పుడైతే నీ స్థితిని, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను రక్షించి విమోచించి ఈ రోజున ఈ స్థితిలో నిలబెట్టాడో అది నువ్వు మర్చిపోతే చాలా పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. పెద్ద ప్రమాదం ఎప్పుడు అనంటే, నీ స్థితిని మార్చి ఈ రోజున నిన్ను ఏ స్థాయిలో దేవుడు నిలబెట్టాడో నీ పూర్వపు స్థితిని నువ్వు మర్చిపోతే అప్పుడే ప్రమాదం. అయ్యా ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చింది నీ శాశ్వతమైన కృపే. అయ్యా నేను అదిగో ఆ సియోను పురాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎందుకులే మనకి, జాగ్రత్తగా వినాలి, ఎందుకులే మనకి వాళ్ళ సవాళ్ళు మనం ఎక్కడా? రేయ్ ఎందుకు నువ్వు ఎక్కడికి వచ్చావు అని అంటే అన్నయ్యల మాట వినలా. వినాలి జాగ్రత్తగా. అన్నయ్యల మాట వినలా గొల్యాతు మీదకి వెళ్ళే విషయంలో. రేయ్ నేను కుక్కను అనుకున్నావురా అని చెప్పానని గొల్యాతు దావీదుని అంటే అను చూసి అయ్యో అని చెప్పి వెనక కూడా వెళ్ళలా. ధైర్యం ఎక్కడిది? ఎందుకెంత ధైర్యం? ఈ ధైర్యం ఎక్కడిది? భయపడబాకు. ఎందుకు పిరికివాడి అయిపోతున్నావు? ఎందుకు పిరిగిదాని అయిపోతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకని మెక్కటమైన భయముతో నిద్రపోకుండా కలవరపడుతున్నావు? స్థితి మర్చిపోయావు నీవు, అందుకే పడిపోతున్నావు. అయ్యా ఇక్కడ దాకా వచ్చానంటే నీ కృపే. అక్కడ దాకా వెళ్ళాలన్నా కృప వెంబడి కృప మనం పొందుతున్నాం. కృప వెంబడి కృప నువ్వు పొందుతున్నావు. కృప వెంబడి కృప నువ్వు పొందుతున్నావు. అది ఏ కృప? శాశ్వతమైన కృప. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరిచి స్తోత్రం చెప్పండి. ఏ కృప? మరలా చప్పట్లు కొట్టండి, ఆపదు. శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృప. కృప పోగొట్టుకోవద్దు. ఈ కృప తర్వాత ఇంకో కృప ఎలా పొందాలి? ఈ విజయం తర్వాత శాశ్వత కృప పొంది ఇంకో విజయం ఎలా పొందాలి? ఈ కృప తర్వాత ఇంకొక కృప, ఇంకా కృప, ఇంకా కృప, ఇంకా కృప ఎలా పొందాలి అని చెప్పని ఏం చేయాలి? మీరు కృప పొందుకోవాలి, కానీ కృపని అలా జాగ్రత్తగా. ఈ మాట బాగా వెళ్ళినాడు, కృప పోగొట్టుకోవద్దు. సౌలు కృప పోగొట్టుకున్నాడు. ఇంకో ఛాయిస్ దేవుడు ఎతికేసుకున్నాడు, ఇంకొకళ్ళు ఎత్తుకున్నాడు. సౌలు కాకపోతే దావీదు. వద్దు అనుకున్నాడు సౌలు. అది తీసి ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు వస్తారా? బాయ్
నేనే చెప్పని ఫీల్ అవటం కాదు. నువ్వు కాదు ఇంకొకరు దేవుడు చెప్తాడు. అయితే నువ్వు కృప పోగొట్టుకున్న వాడివి అవ్వకూడదు. నువ్వు కృప పోగొట్టుకున్న వ్యక్తి అవ్వకూడదు. కృప మీద కృప, కృప వెంబడి కృప పొందుకోవాలి మనం. ఆమె చెప్పండి గంభీరంగా. జాగ్రత్త, కృపను కాపాడుకోవాలి. సియోనుపురం దగ్గరుండి అయ్యా నీ కృపేనయ్యా, అయ్యా నీ కృపేనయ్యా, అదిగో ఆ సియోనుపురాన్ని చేజిక్కించుకోవాలయ్యా, అయ్యా కృపని అయ్యా అంటే దేవుడు అంటున్నారు, అరే నువ్వు పెంట కాలువలో నుంచి వెళ్ళాలి. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కుంటోళ్ళు, గుడ్డివాళ్ళు, యెబూసీయులు వాళ్ళందరినీ జయించి కొట్టండి, స్తోత్రం చెప్తా, చప్పట్లు కొట్టండి. దానికి ఏమని పేరు పెట్టాడమ్మా? అసలు దాని పేరేంటి? నీ వంశములో నుంచి, నీలో నుంచి నేను మెస్సీని ఒక నిబంధన వాక్యం వాళ్ళకి ఇస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేనేం వెళ్తానులే, నేనేం చేరతానులే, నేను వెళ్ళలేను, సాతాను గడి నేను లాగుతూ ఉంటాడు. ఆడు వెళ్ళడు అక్కడికి, వాడు కుంటోడు. వాడెవరు? గుడ్డోడు. వాడికి అక్కడికి వెళ్ళే దారి చెప్పండి, నోరితే చెప్పండి. అక్కడికి వెళ్ళే దారి నీకెవరు? నేనే మార్గం అని యేసుక్రీస్తు నిన్ను అక్కడికి తీసుకెళ్ళి చేరుస్తాడు. ఇంకా ఏమన్నాడు యేసుక్రీస్తు? గుడ్డోడు చూపిస్తాడు దారి. ఏమన్నాడు తెలుసా? నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు, సియోనికి రాలేడు, నేనే చేరుస్తాను, నేనే మార్గం. కుంటోడు అక్కడికి వెళ్ళలేడు, గుడ్డోడు అక్కడికి వెళ్ళలేడు. వాడి మాటలు మాత్రం చెప్తాడు. ఏమని తెలుసా? నువ్వు వెళ్ళవు పరలోకానికి, నువ్వు వెళ్ళవు, నువ్వు నరకానికే వెళ్తావు, నువ్వు కృప పోగొట్టుకున్నావు, నువ్వు పడిపోయావు, నువ్వు పాడైపోయావు, నువ్వు చెప్పండి. వాడు ఏం చేస్తూ ఉంటాడు? చెవిలో దావీదు పరలోక రాజ్యంలో కూడా దావీదు పేరు వినబడేలాగా దేవుడు నిబంధన చేశాడు. 5వ మాట చెప్తాను నేనండి, ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. దావీదు ఏం చేసి పాపం చేశాడు. ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని హెచ్చరించాడు. హెచ్చరింపబడిన దావీదు ఏం చేశాడు? నేను తప్పు చేశాను, నేను పాపంలో పడిపోయాను, నిజమే వాస్తవమే అని చెప్పానని దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట 51వ కీర్తనలో ఉంటాయి ఈ మాటలు. ఏం చేస్తున్నాడు దావీదు? పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని, దావీదుని క్షమించాడు, కృపను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మర్చిపోకూడదు ఈ మాట. దావీదు పశ్చాత్తాపడితే దావీదుని దేవుడు క్షమించాడు. కృప ఎవరికి కలిగిద్దో తెలుసా? కృప ఎవరికి శాశ్వత కృప అంటే చేసిన దానికి, జరిగిన దానికి దేవుని ఎదుట ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి కృపను ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఇతర విషయాల్లో కూడా తీవ్రమైన పాపాలు చేశాడు. దేవుడు ఏం చేయాలి? వాస్తవంగా మరణానికి దావీదుని గురి చేయాలి. అని దేవుడు అలా మరణానికి గురి చేయకుండా పశ్చాత్తాపాన్ని అనుగ్రహించి దావీదుని దేవుడు క్షమించాడు. ఈ దావీదు నాకు చూపిన శాశ్వత కృప ఏం చేస్తుందో తెలుసా? నీవు దేవుని వద్దకు తిరిగి వచ్చి దావీదులాగా పశ్చాత్తాపడితే, దావీదు దేవుని ఎదుట ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరించబడిన, ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నేను హెచ్చరిస్తున్నాడు, వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. ఒప్పేసుకున్నానులే, ఇక నేను ఒప్పుకోవాల్సిన ఏం లేవులే అని నువ్వు అనుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇదిగో 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 అని చెప్పానని హెచ్చరిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అది ఎప్పుడో ఒప్పేసుకున్నానుగా, మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో, ఎందుకు పరిశుద్ధాత్ముడు? నేను ఒప్పేసుకున్నానుగా, మళ్ళీ ఇదిగో ఇదిగో అంటావేంటి? పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటి అని అంటే, ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే లోకమును, పాపాన్ని, తీర్పును గురించి ఒప్పింపజేయడానికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదులాగా ఎలా ఒప్పుకోవాలో తెలుసా? లోతైన పశ్చాత్తాపం, గుండెల నిండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోతైన పశ్చాత్తాపాన్ని క్రమరించాలని నేను వేడుకుంటున్నాను. ఈ వర్తమానం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు గుండెల నిండా
లోతైన పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాలి అని ఈ విషయంలో నీ పైన మూలుగుతున్నాడు. అయ్యా, నేను దోషం చేశాను, పాపం చేశాను, నిన్ను వదులుకోలేనయ్యా, నేను నా స్థితిని మార్చి ఇంతటి స్థాయికి తీసుకొని వచ్చావు, జారిపోయాను రుచిలోనికి. నీవు నా ఎడలు ఎంత కృప చూపించినందుకు ఎంత బాధపడుతున్నావేమో. నాకు ఎన్ని ఉన్నా కానీ నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నన్ను క్షమించయ్యా, ఏదైనా వదులుకుంటాను, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదయ్యా, నీ కృప నాకు దూరం చేయబాకయ్యా, నీ కృపను నా నుంచి ఎడమ చేయబాకయ్యా. వెలివేయకు నన్ను, త్రోసివేయకు నన్ను, నీ సన్నిధి నాకు దూరము చేయకుము. నాదు పాపము నీదు ముఖమును మరుగు చేసెను. నాదు పాపం నీదు ముఖమును మరుగు చేసెను. కడుగుము నన్ను హిమము కంటే తెల్లగా, పరిశుద్ధ హృదయమును పొందునట్లుగా. కడుగుము నన్ను హిమము కంటే తెల్లగా, పరిశుద్ధ హృదయమును పొందునట్లుగా. వెలివేయకు నన్ను, త్రోసివేయకు నన్ను, నీ సన్నిధి నాకు దూరము చేయకయా. వెలివేయకు నన్ను, త్రోసివేయకు నన్ను, నీ సన్నిధి నాకు దూరము చేయకయా. పశ్చాత్తాపంతో దావీదు దేవుని వైపు తిరిగి బ్రతిమాలుకుంటున్నాడు. నీ కృపను నాకు చేయకయ్యా. నీ ముఖం చూస్తుంటే, నీ ముఖంలో, కోమలమైన ముఖంలో నా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. చాలా దారుణం అయిపోయింది నా పరిస్థితి. నీ స్వరూప దర్శనంతో ఆశలు తీర్చుకొని నిన్న వాడిని నేను. ఇప్పుడు నీ ముఖమే నాకు కనబడట్లా. నా ఎత్తైన కోట, నన్ను కాపాడే కేడుము అని నీ మీద ఎన్నో పాటలు పాడాను. రాత్రి జాముల్లో నీ కృపను తలంచి మైమరిచిపోయి నిన్ను స్తుతించి ప్రతి రాత్రి మొదటి మాట, ప్రతిరోజు చివరి మాట నీతో మాట్లాడాను. నీ ముఖం నాకు కనబడట్లా, నీ దర్శనం నాకు అందట్లా, నీ స్వరం నాకు మరుగైపోయింది. పాపంలో పడిపోయి ఎర్రని పాపపు మొద్దనైపోయాను. నీ కృప నాకు దూరం చేయొద్దయ్యా, నీ సన్నిధిని నా నుంచి తీసివేయబాకయ్యా, నన్ను త్రోసివేయకయ్యా అనని పశ్చాత్తాపంతో, అదే పశ్చాత్తాపం అనంటే. దావీదు ఎవరి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడండి? దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతుంటే దేవుడు ఏం చేశారో తెలుసా? అబ్బా, ఎంత కనికర సంపన్నుడండి ఆయన. ఆయన ఎంత కృపావాత్సల్యం కలిగిన వాడండి. ఆయన ఎంత కృప చూపట్లో సంతోషించే దేవుడండి. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివి. మరువలేను నేను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఇది ఒక ప్రత్యేకమైన వాగ్దానం. దావీదు నాకు చూపిన శాశ్వత కృప.
పశ్చాత్తాపడితే నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే, నా వైపు తిరిగితే, నన్ను నీవు కోరుకుంటే, నా ఎదుట నేను పంపిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి విరిగి నలిగిన హృదయంతో నా ఎదుట నీవు ఒప్పుకుంటే, దావీదు నాకు చూపిన నా శాశ్వతమైన కృప నీకు చూపి నిత్య సియోనులో క్రొత్త పాట నీతో పాడిస్తాను. నీవు నా వైపు తిరిగి నా యొద్ద పశ్చాత్తాపడినట్లయితే నీ పూర్వపు స్థితిగతులను మార్చి ఆశ్చర్యపోయేలాగా నేను నిన్ను నిలబెడతాను. నీవు నా కృపను పొందుకొని కాపాడుకొనినట్లయితే దావీదు జీవితంలో చేసిన కార్యాలను నీ జీవితంలో కూడా నేను చేస్తాను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును, మీకును చూపుదును, మీకును చూపుదును. మీరు కృప వెంబడి కృప పొందుదురుగాక. దేవుడి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చునుగాక.